పాయసం వండేటప్పుడు కొన్ని టిప్పులండి. నాకు కూడా చిన్నప్పుడు అంతగా తెలియదు. మా అమ్మ ఏదైనా పండగ అంటే పరవన్నం వండేదండి. పరవన్నం పేరు క్షీర అన్నం అండి. క్షీర అంటే పాలు కదా, క్షీరాన్నం మా పల్లెటూరులో దాని పేరు తెలియకండి సిరాన్నం అనేవాళ్ళు. మాకు పండగ వస్తే పరవన్నం, గారెలు, బూర్లు, పులిహారం ఇదండి. పొద్దుగూకులు అన్నానికి బదులుగా అదే తింటూ ఉండేవాళ్ళం. తర్వాత దాని అర్థం తెలియడానికి చాలా రోజులు పట్టింది. క్షీర అన్నం అండి. పరవన్నం ఏదన్నా పూజలకి అండి. ఇప్పుడు పాయసం అంటే భోజనాలు వాటిలో చక్కెర వేసి సేమియాలు ఉడకేసి పాలేసి ఇచ్చేస్తున్నారు. అది అంత బాగుంటలేదు. సేమియా మిక్స్ అని, పాయసం మిక్స్ అని వస్తుందండి. వేడివేడిగా పాలు కాసి అందులో పోసాడు. అది కూడా అంత ఏం టేస్ట్ ఉండలేదు. మీరు సగ్గుబియ్యాన్ని 4 గంటలు ఊరబెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడంటే అప్పుడు పాయసం 5 నిమిషాలు వండుకోవచ్చండి. ముందు నీళ్ళల్లో సగ్గుబియ్యాన్ని ఉడకేయాలి. 5 నిమిషాలకి అది ట్రాన్స్పరెంట్ అయిపోయినాక నెయ్యి వేసి స్పూన్లో 1 స్పూన్ నెయ్యి వేసండి. సేమియాను, జీడిపప్పు, కిస్మిస్లు అన్నీ అండి వేయించుకోవాలి. దోరగా వేయించుకున్నాక దీంట్లో వేసుకోవాలి. ఈ సేమియా ఇవి మెత్తబడతా ఉన్నప్పుడు మీరు ఒక ప్యాకెట్ పాలు వేసేసుకుంటా అండి. ఇది ఉడుకుతూ ఉంటుంది. అప్పుడు మీరు ఒక గడ్డ బెల్లాన్ని చితక్కొట్టి వాటర్లో వేసి కారం లేని ఒక పాత్ర పెట్టుకోండి. కూరలు ఉండేవి కాకుండా, నేను ఇలా పాయసాలకి స్వీట్లకి వండుతాను ఈ పాత్ర. దీంట్లో కొంచెం నీళ్ళు వేసి ఉడకట్టి ఇది పాలు కాగేటప్పుడు బెల్లం వేస్తే ఇరిగిపోతాయండి. మీరు ఇంట్లో ఎవరైనా షుగర్ పేషెంట్లు ఉంటే వాళ్ళకి కావాల్సినంత తీసి పెట్టుకుని స్టవ్ ఆపి 5 నిమిషాలు చల్లారినాక బెల్లం పాకం వేయాలండి. బెల్లం పాకం వేడివేడి పాయసం వేస్తే పాయసం మొత్తం ఇరిగిపోతుంది. ఇది చిన్న టిప్పులండి. అవి నన్ను తెలియక మా అమ్మాయి చాలాసార్లు ఫోన్ చేస్తుంది. పాయసం ఇరిగిపోయింది. పాయసం అంటే కాగే పాలలో బెల్లం వేస్తే పాయసం మొత్తం ఇరిగిపోతుంది. చూడడానికి ఏం బాగోదండి. స్టవ్ ఆపి 2 నిమిషాల తర్వాత కొంచెం చిన్న గిన్నెలో వేసి కలిపి చూసుకోండి. ఎరగలేదంటే ఆ వేడి మెయింటైన్ చేసుకుని ఆ పాలల్లో బెల్లం వేసేసుకోండి.